వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి, శాస్త్రి గారి మనవరాలు? అవును, అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర్రచూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ? అవును, నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ. రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య, అన్నయ్య! సావిత్రి, నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా... అవుతురే, ఇక్కడ మతిపోయిందా? నటు ప్రసాద్ ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవటం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని ఖూనీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చేయి ఉపయోగించదని ప్రమాణం చెయ్యి. అమ్మా! అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా! అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి సచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా! అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచ కుండరాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేత్తో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడవ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెంట్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని
పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో నో డార్లింగ్, యు మస్ట్ డూ ఇట్. సేవ్ హిమ్. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. కడుపు పాడుతూ నేనోటో మట్టి కొట్ట నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోనకుండా ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటి అవ్వ ఏమిటి? ఒరే నాయనా వచ్చావట్రా నాయనా, నీ పెళ్ళం కడుపుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దుననంగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత మటుకు అంత లేదురా. నా కొంప తీసేసింది, నా బంగారం అంతా పోయిందిరా నాయన నాయనా. పెళ్లి నాకెందుకు అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన్ని పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామి లేపే పోయిందో ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. సన్నాసి రారా, ఇందులో నీ మొగతనం చూపించి ఏడవరా. అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే ఉంది. Come on. వాళ్లేరా వాడిని కొట్టు, దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ సచ్చినోడా, ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో. ఆడదంటే అదేనండి, నువ్వు కుడుతుండి చెప్పారెమ్మ దిగేటట్టు. ఏడ్చాను అనుభవరా, దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. ఒకటనే వాడు ఇంత పొడుకుండాలని పెళ్లి చూపులా చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా నీకు అనవసరమే. నేను నీ కోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడైవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా, Come on, darling. మాడుకుని సచ్చినోడా ఇదే. డార్లింగ్ కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్, రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటి ఏమిటంత బాధగా ఉంటున్నావు? నో నో నో, బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో 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 నో, నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్. కమాన్ లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. టోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారిలాగా పూర్తి అవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వా, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చీరను మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడేమక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. సిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ.
name. Hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. సంధ్య, ఏమిటి ఆవేశం? చచ్చిపోతాడు ఇంకా కొద్ది నిమిషాలు. ఎంతైనా కొన్నాళ్ళ స్నేహం, అందుకే సెండ్ ఆఫ్ ఇచ్చాను. నీ కారులో టైం బాంబు పెట్టాను. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది. శాస్త్రిజీ, గడువు తీరిపోయింది. ఇదే ఆఖరి రోజు. దేనికి? మీరు ఫార్ములా ఇవ్వటానికి. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు. ఇవ్వను. ఆజాద్! తాతయ్య, తాతయ్య, అమ్మా సంధ్య, తాతయ్య, తాతయ్య. అమ్మా సంధ్య. శాస్త్రిజీ, ఇంకొక క్షణంలో మీ మనమరాలున్న కేజీలో మేం ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరుక్షణంలో ఆమె అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను. తాతయ్య, తాతయ్య, తాతయ్య. ఆజాద్! ఇస్తారు కదా? ఇస్తాను. ముందు నా మనవరాల్ని. ఆజాద్! దిల్వార్, శాస్త్రి గారిని సగౌరవంగా మన పరిశోధనాశాలకు తీసుకెళ్ళి. శాస్త్రిజీ, మీరు ఫార్ములాతో తిరిగి వచ్చే వరకు మీ మనవరాలు ఇక్కడే భద్రంగా ఉంటుంది. పదండి. కమాన్. రంజిత్, ఇదే నా పరిశోధన ఫలితం.
పెట్రోల్కు బదులు నేను కనిపెట్టిన ఇంధన శక్తి. శాస్త్రిజీ, మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అనుమానంగా ఉంటే ప్రయోగించి చూసుకోవచ్చు. అంతవరకు మీరు మీ మనవరాలు మా అధీనంలోనే ఉంటారు. మరి ఆ ఫార్ములా కాగితం? నేను నా మనవరాలు విడుదలయ్యే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎస్, జస్ట్ మినిట్ సార్. ఈ ఫార్ములా కొనే విదేశీయులు ప్యారడైజ్ లో దిగారు. ఈసారి తప్పితే మన అగ్రిమెంట్ చెల్లదని ఇదే ఆఖరి సారని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయమే వస్తామని, అంతా పూర్తి చేస్తామని చెప్పు. యాకా డాంపా డ్యాంపా. డొచ్చు డొచ్చు రాస్తాచ్చు, స్థాపించు. బుడా బుడా. రిసా రిసా. రూకాని రేసా రేసా. జానీ, మన కార్లో పెట్రోల్ ఎంత దిశ? రాస్తాచ్చు. రూమే రేసా రేసా. నిన్న చూడు మీ డాంపో